హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఎర్రశనగలతో మసాలా వడలు టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా మనం ఎర్రశనగల్ని ఒక కప్పు తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి, లేదా కనీసం 6-7 గంటలైనా నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానిన శనగల్లో నుంచి నీళ్లు తీసేసి ఈ విధంగా తీసుకోవాలి. నీళ్లు వడపోసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర ఒక పావు కట్ట, అలాగే 2 ఉల్లిపాయలు పెద్దవి, పచ్చిమిర్చి 6-7 మన టేస్ట్కి తగినంత తీసుకోవచ్చు. ముందుగా మనం నీళ్లు తీసేసిన ఈ శనగల్ని మిక్సీ జార్లో వేసుకుని పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 2 ఇంచీల అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకుని 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలుచుకుని వేసుకోవాలి. అలాగే పావు కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకుని 2 రెమ్మల పుదీనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా కడిగి వేసుకుని 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను కల్లుప్పు వేసి ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్లుగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉంటే మనకు క్రిస్పీగా వస్తాయి వడలు. అలాగే 2 చిటికెళ్ళ వంట సోడా వేసుకుని 1 టేబుల్ స్పూను బియ్యం పిండి కానీ లేదా కార్న్ఫ్లోర్ కానీ వేసుకుంటే వడలు క్రిస్పీగా ఉంటాయి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుని ఓ గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలోనే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. పెద్దదైతే ఒకే ఉల్లిపాయ వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా చిన్న సైజు అయితే కనుక 2 వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలన్నింటినీ పిండిలో బాగా కలిపేసుకుని చేతిని కొద్దిగా తడి చేసుకున్న తర్వాత కావలసిన సైజులో పిండి ముద్ద తీసుకుని ఇలా మనం చేత్తోనే ఒత్తేసేయచ్చు వేళ్ల పైన పెట్టుకుని. దీన్ని కాగుతున్న నూనె కాగిన తర్వాత పిండిని మరీ మందంగా కాకుండా మసాలా వడలకి ఏ విధంగా చేసుకుంటామో అలా చేసుకుని కాగిన నూనెలో వేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 2 వైపులా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు కాల్చుకుని తీసేసుకోవడమే. మనకు శ్రావణ మాసంలో ఎక్కువగా ఈ ఎర్రశనగలు వాయనాల కింద వస్తుంటాయి కదా, ఎక్కువగా గుగ్గిళ్ళు లేదా చనా మసాలా లాంటివి చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా స్నాక్గా మసాలా వడల్లా చేసుకుంటే ఈవినింగ్ టీ టైం స్నాక్గా చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ, దోశ, పొంగల్ లాంటి వాటిని మనం సాంబార్తో తీసుకున్నప్పుడు సైడ్ డిష్గా తీసుకోవచ్చు, లేదా లంచ్లోకి సాంబార్ రైస్, రసం రైస్తో సైడ్ డిష్గా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. శనగల్లో మనకు ప్రోటీన్తో పాటు పొట్టుతో సహా ఉంటుంది కాబట్టి మంచి ఫైబర్ కూడా. ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.